వెల్కమ్ బ్యాక్. బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటలో కొత్త నిబంధనలను తీసుకువచ్చారు. వేలంపాటలో పాల్గొనాలనుకునే భక్తులు ముందుగా డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని కొత్త రూల్ తీసుకొచ్చారు. బాలాపూర్ లడ్డు ప్రతి ఏటా రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. గత ఏడాది 27 లక్షలు పలికింది. అయితే గత ఏడాది పలికిన 27 లక్షలు డిపాజిట్ చేస్తేనే ఈ ఏడాది వేలంపాటకు అనుమతి ఇవ్వనున్నారు నిర్వాహకులు. ఈసారి అయోధ్య సెట్ లో బాలాపూర్ గణేష్ భక్తులకు విశేషంగా దర్శనమిస్తున్నారు. లడ్డు వేలం పాటలో ఫేమస్ అయినటువంటి బాలాపూర్ నిర్వాహకులు ఈసారి కొత్త నిబంధనను పెట్టినట్టుగా తెలుస్తోంది. అసలు దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి గల కారణాలు ఏంటో మా ప్రతినిధి కిరణ్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కిరణ్, సంధ్య, గణేష్ ఉత్సవాలలో ఖైరతాబాద్ గణేష్ కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో బాలాపూర్ గణేష్ కూడా చాలా ప్రత్యేకత ఉందని చెప్పాల్సింది. ఎందుకంటే ప్రతి ఏడాది ఒక్కొక్క ఆకారంలో ఇటు బాలాపూర్ గణేష్ కూడా దర్శనమిస్తాడు. ఆ తర్వాత లడ్డు వేలంపాటకు సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. 1994లో ప్రారంభమైన ఈ బాలాపూర్ ఉత్సవాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే 30 ఏళ్ళకి చేరుకుంటుగా తెలుస్తుంది. కానీ ఈసారి కొత్త నిబంధనని అమల్లోకి తీసుకొస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. గత ఏడాది 20 లక్షలకు సంబంధించి కూడా బాలాపూర్ లడ్డు కైవసం చేసుకునే నేపథ్యంలో ఈసారి వేలంపాటకు సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు ఉత్సాహవంతులంతా పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు బాలాపూర్ ఉత్సవ కమిటీ సంబంధించి కూడా కొత్త నిబంధనని పెట్టినట్టుగా మనకే తెలుస్తుంది. ఎవరైతే లడ్డు వేలంపాటలో పాల్గొనబోతున్నారో వారికి సంబంధించి కూడా ముందుగా 20 లక్షల సంబంధించి కూడా డిపాజిట్ చేయాల్సిన తర్వాతనే వారి పేరును నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే ఆ కమిటీ సభ్యులు పేర్కొన్న నేపథ్యంలో ఈసారి బాలాపూర్ లడ్డుకు సంబంధించి ఎంతమంది పోటీ పడతారు, ఎందుకంటే గతసారి కూడా వందల సంఖ్యలో కూడా పేర్లు రాపించుకున్నారు. ఒక రోజు ముందే లడ్డు వేలంపాటకు సంబంధించి కూడా కొంత హడావుడి కొనసాగుతుంది. పేర్ల నమోదు కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఈసారి బాలాపూర్ సంబంధించిన కమిటీ సభ్యులు కొత్త నిబంధనను తెరపీకి తెచ్చిన నేపథ్యంలో ఈసారి ఎంతమంది బాలాపూర్ లడ్డు కోసం వేలంపాటలో పాల్గొంటారు, ఎంతమంది పోటీ పడతారు, ఎంతమంది జాబితాలో పేరు నమోదు చేసుకుంటారు కూడా కొంత సందేహంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏడాది అది గణేష్ ఉత్సవాల సంబంధించి కూడా బాలాపూర్ గణేశుడు కొత్త ఆకారంలో విభిన్నంగా దర్శనమిస్తూ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈసారి కూడా అయోధ్య సెట్టింగ్ సంబంధించి కూడా బాలాపూర్ గణేశుడు దర్శనమిస్తున్నట్టుగా మనం చెప్పాల్సింది. క్షీరాభిషేకం సంబంధించిన అవతారంలో ఈసారి బాలాపూర్ గణేష్ కూడా మనకి దర్శనమిస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. చాలా ప్రత్యేకంగా ఈసారి అయోధ్య బలరాముడు సంబంధించిన, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇటు అయోధ్యలో బలరాముడు కొలుదీరిన నేపథ్యంలో కూడా ఇటు గణేష్ ఉత్సవాల్లో చాలా మండపాల సంబంధించి కూడా బలరాముడి అవతారం సంబంధించి కూడా కొలుదీరిన దృశ్యాలు చూసి, ఎందుకంటే ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద కూడా బలరాముడి సంబంధించిన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈసారి బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా అదే ప్రతిమని ఆధారంగా తీసుకొని అయోధ్య సెట్టింగ్ తో పాటు ముందు బాలాపూర్ సంబంధించిన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే గణేష్ ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో బాలాపూర్ క్షీరాభిషేక్ సంబంధించిన అవతారంలో దర్శనమిస్తున్న బాలాపూర్ గణేష్ దర్శించేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈసారి ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలలో కూడా బాలాపూర్ లడ్డు వేలంపాట సంబంధించి కూడా కొన్ని లక్షల మంది దేశవ్యాప్తంగా చాలా ఆసక్తిగా తిలకిస్తారు. కాబట్టి ప్రస్తుతానికైతే దానికి సంబంధించి చాలా ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఈసారి కొత్త నిబంధనలు తీసుకురావడం నేపథ్యంలో కూడా బాలాపూర్ లడ్డూని కైవసం చేసుకునేందుకు ఎంతమంది పోటీ పడతారు ఏంటన్నది కూడా మనమైతే ప్రస్తుతం చూసుకోవచ్చు. లోపల బాలాపూర్ గణేష్ సంబంధించి, ఎందుకంటే తెలంగాణలోనే హైదరాబాద్ రాష్ట్రాల్లో బాలాపూర్ గణేష్ సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉన్న నేపథ్యంలో ఈసారి లడ్డు వేలంపాటకు సంబంధించి ఒక కొత్త నిబంధన తెరపీదికి తీసుకొచ్చిన నేపథ్యంలో లడ్డు వేలంపాటలో పాల్గొనేందుకు ఎంతమంది భక్తులు పోటీ పడతారు, ఎంతమంది డబ్బులు డిపాజిట్ చేస్తారని కూడా ప్రస్తుతానికైతే మనం చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు ఉదయం 6 గంటల నుంచి కూడా బాలాపూర్ ఎందుకంటే మరొక 2 రోజుల్లో కూడా గణేశుడు గంగమ్మూరికి చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే మొత్తంగా హైదరాబాద్ లో బడా గణేష్ తో పాటు బాలాపూర్ గణేశుడు కూడా ప్రస్తుతానికైతే భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి వేలంపాటకు సంబంధించి కూడా కొత్త నిబంధనలను తీసుకొచ్చినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. సంధ్య. రైట్ కిరణ్.